त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించాడు. కానీ ఆ మహాయం కృష్ణ స్నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఆత్మనాశనము లేని ఆత్మను శస్త్రము ఛేదింపజాలము అగ్ని ధ్రువం జన్మమృతస్య ఉత్తిష్ట కౌంతేయ నైట్ చూడన్నా కర్మలను ఆచరించలేనిది అధికారం కలదు. వాని ఫలితము కలిగినది. నీవు కర్మఫలములకు కారణము కాదు. అటువంటి కర్మలను చేయుట మానరాదు. శంకరన్న మనకి పోయినసారి వాసన్న మనకి సమావేశంలో ఏదైతే మన డిమాండ్లు అడిగామో అవన్నీ నెరవేర్చారు. మళ్ళీ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. పాంప్లెట్ మీద చదవండి. అదేవిధంగా ఇది వాసనది కూడా రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఆయనకు ఓటేసి మనకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఆయన ద్వారా మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మన వాళ్ళందరికీ కూడా చెప్పండి. 12వ తేదీ శుక్రవారం మనకి ఏదైనా సమావేశానికి మీ అందరు రండి. అందరు ఇంట్లో అందరు రండి. మనకి గవర్నమెంట్ చేస్తుంది వారికే మనం జరిగే యాదవ సదస్సును దీనికి ముఖ్య అతిథులుగా మరి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేదా మస్తానరావు గారు, అదేవిధంగా మరియు కందుకూరు అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి బద్దా నారాయణ గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన అదేవిధంగా మన గోపాల్ నగరంలో మన ఆత్మీయ సమ్మేళనం పెట్టించి భారీగా యాదవ్ సోదరులందరూ ఆయన మీద ప్రేమతో వచ్చి జయప్రదం చేశారు. మరి అదేవిధంగా రేపు 12వ తారీఖున జరగబోయేటువంటి ఆత్మీయ సమావేశానికి యాదవ సోదరి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేస్తారు. యాదవ ఆత్మీయ 12వ తారీఖు 6వ డివిజన్ గోపాలనగరం, 5వ డివిజన్ గోపాలనగరం నుంచి యాదవులు అత్యధికంగా పాల్గొని ఈ యాదవ
సదస్సును జయప్రదం చేసి యాదవులకి వాసన మంచి కార్పొరేటర్లు డైరెక్టర్లు మరియు చైర్మన్ యాదవ్ భవను తెలంగాణ యాదవ్ భవను బీసీలకి ఇక్కడ ఆరామక్షేత్రం అన్ని ఇచ్చారు. యాదవులకి ఇంకా చాలా నిర్ణయాన్ని చేయాలని అవసరం కోరుతున్నారు. అలాగే యాదవులకి యాదవ నాయకులందరూ తోడ్పడి మొత్తం అంతా జయప్రదం చేయాలి. నెల 12వ తేదీ గురువారం ఉదయం 10ంటికి యాదవ్ ఆత్మీయ సభ జరుగుతుంది. ఈ సభకి ముఖ్య అతిథులు శ్రీ బాణేని శ్రీనివాసరెడ్డి గారు, వేదా మస్తానరెడ్డి గారు, మస్తానరావు యాదవ్ గారు, పాల్గొని అనిల్ కుమార్ యాదవ్ గారు, తిరువటి భాస్కరెడ్డి గారు, బుర్రా మసూద్ యాదవ్ గారు, దత్తా నారాయణ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. కావున యాదవ్ సోదరులందరూ ఈ నెల 12వ తేదీ సురత్నం గుడి దగ్గర యాదవ్ ఆత్మీయ సభ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు యాదవ్ సోదరు అందరూ వచ్చి ఈ సభను